శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులు రాజకీయాలు చేస్తున్నారన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి. ఇన్ని సంఘాలు ఎందుకని సకల జనుల సమ్మెలో అడగలేదే అని ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణలో కంటే 16 రాష్ట్రాల్లో అధిక వేతనాలు ఉన్నాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అనుచితమని మండిపడుతున్నాయి. దేశంలో అత్యధిక వేతనాలు తెలంగాణలోనే ఇస్తున్నాం. ఉపాధ్యాయులకు ఏం సమస్యలుంటాయి? ఇన్ని సంఘాలు అవసరమా? ఉపాధ్యాయులు రాజకీయాలు చేస్తున్నారు. విద్యాశాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఉపాధ్యాయులు భగ్గుమన్నారు. 2018 మే 16న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సుదీర్ఘంగా నిర్వహించిన సమావేశంలో 18 సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని ఆరోపించారు. 2018 జూన్ 2న ఐఆర్ ఇచ్చి ఆగస్టు 15న పీఆర్సీ ఇస్తానని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారని, ఇప్పటికీ అది అమలు కాలేదని ధ్వజమెత్తారు. ఉపాధ్యాయులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాదు, అవసరమైతే ప్రభుత్వానికి గుణపాఠాలు కూడా చెబుతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల వద్ద వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి హెచ్చరించారు. కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, మెదక్, ఆదిలాబాద్లో నిర్వహించిన ధర్నాల్లో ఏకీకృత సర్వీస్ రూల్స్తో ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలని, 43% ఐఆర్, నూతన పీఆర్సీని 69% ఇవ్వాలని, మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు ఉద్యోగ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచాలని, సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పదో తరగతి మూల్యాంకనానికిచ్చే పారితోషికాన్ని పెంచాలని అన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగుల పట్ల సీఎం కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలను ఉపాధ్యాయ సంఘాల నేతలు తప్పుపట్టారు. తెలంగాణ కంటే దేశంలోని 16 రాష్ట్రాల్లో ఎక్కువ వేతనాలు పొందుతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా సకల జనుల సమ్మెలో ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నప్పుడు కేసీఆర్ ఇన్ని సంఘాలు ఎందుకని అడగలేదేమని ప్రశ్నించారు.